హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి జెండాపాట గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనకు గత వారంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా 18,000 నుండి మనకు దాటలేదు ఎక్కువ శాతం. ఈ మధ్యకాలంలో చివరి వారంలో ఒక్కసారి 19,000 దాటి ఒక 500 వరకు రావడం జరిగింది. అది మనందరికి తెలిసిన విషయమే. ఇక్కడ మనకు రేటు పెరిగింది తగ్గింది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి క్వాలిటీ అన్నమాట. మిర్చి యొక్క క్వాలిటీ, దాని యొక్క ఆరుదల అన్నమాట. ఆరుదల ఉండాలి మంచిగా. మిర్చి అనేది పెద్దగా ఎర్రగా కలర్ కూడా మంచిగా ఉన్నట్లయితే మనకు డీలక్స్ అంటే మంచి క్వాలిటీ అన్నట్లు అని మనకు అర్థం చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, మనకు రేట్ పెరుగుతుంది అన్నట్టే అక్కడ క్వాలిటీ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎప్పుడూ కూడా ₹1 ముందు ఉంటుందని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటున్నాం. అది నిజమే, ఈరోజు నిజమైంది. కానీ ఈ నెలలో 2వ వారం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా వినని రేటు ఈసారి ఈ వారంలో మనం వినబోతున్నాం. అదేంటంటే గత శుక్రవారంలో చూసుకున్నట్లయితే 20,100 రూపాయలకైతే మనకు జెండాపాట ముగిసింది ఫ్రెండ్స్. కానీ ఈరోజు అంటే 2 రోజుల తర్వాత, శని ఆది వారాంతరపు సెలవుల తర్వాత ఈరోజు జరిగినటువంటి జెండాపాట చూసుకున్నట్లయితే 21,000 అంటే దాదాపు ఒకేసారి ₹900 పెరిగి 21,000 రూపాయలకైతే జెండాపాట ముగిసింది ఫ్రెండ్స్. ఇది ఈ వారం ఈ నెలలో ఈ 2వ వారంలో జరిగినటువంటి అత్యద్భుతమైన ఒక జెండాపాట అని చెప్పుకోవచ్చు. మనకు ఏదైనా సరే మిర్చి క్వాలిటీ ఉంటే రేటు తగ్గదు అని మరోసారి ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే నిరూపించింది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఇదే విధంగా కావాలి, మంచి రేటు రావాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి రేటు ఆనందంతో ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. రేపు జరగబోయేటువంటి జెండాపాటలో కూడా మంచి రేటు పెరగాలని, ఇంకా రేటు కనీసం ఇంకా ₹100 పెరగాలని మనం అందరం గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.